హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో కరకరలాడే మసాలా వడలని ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 2-3 పట్టా లవంగాలు, అలాగే చిన్న అల్లం ముక్క వేసుకొని మనం ముందుగా నానబెట్టి తీసుకున్న పచ్చెనగపప్పుని ఇందులో వేసుకోవాలండి. పచ్చెనగపప్పుని నేను ఒక 2 గంటలు నానబెట్టుకొని తీసుకున్నాను. మొత్తం పప్పునంతా వేసేసి మరి మెత్తగా కాకుండా కొద్దిగా పలుకులుగా గ్రైండ్ చేసుకుంటే మనకి వడలు చాలా బాగా వస్తాయి. మిక్సీలో వేసేసి ఇందులో కొద్దిగా సాల్ట్ని వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టిన దాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకోవాలి. ఈ చలికాలంలో సాయంత్రం పూట కానీ వేడిగా ఈ మసాలా వడలు చేసుకొని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు టైం కూడా మనకి తెలియదండి. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఎవరికైనా మంచి ప్రోటీన్స్ ఉండే రెసిపీ అండి ఈ మసాలా వడ. చాలా తక్కువ మసాలాతో మనం ఈ వడలను అయితే చేసేసుకోవచ్చు. ఇదండి, మొత్తం మిక్సీ పట్టేసి ఒక బౌల్లో వేసేసుకొని ఇందులోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీరని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలండి. ఈ బియ్యం పిండిని యాడ్ చేయడం వల్ల ఏంటంటే వడలు చల్లారాక కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి, మెత్తగా అయిపోవు. ఈ విధంగా కలిపేసి మనం నీట్గా పిండి ఉల్లిపాయలు మొత్తం కలిపి ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకోవాలి. వడలు వేసుకోవాలి కదండి, దానికోసంగా మనం ఆయిల్ని వేసేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక వీటిని మనం ఈ పిండిని మసాలా వడలుగా వేసేసుకోవడమే అండి. చాలా క్రిస్పీగా వస్తాయి. మొత్తం వేసేసి మనం 2 సైడ్లు నీట్గా కాల్చేసుకోవాలి. విధంగా మొత్తం వేసేసుకున్నాక మనం 2 సైడ్లు నీట్గా కాల్చుకుందాం. ఒకసారి వెనక టర్న్ తిప్పుకొని 2వ సైడ్ కూడా నీట్గా కాల్చేసుకోవాలి. అంతే అండి, తక్కువ టైంలో కూడా అయిపోతాయి ఇవి. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.